వేడి వేడి అన్నం, కమ్మటి నెయ్యి, కందిసున్ని కలిస్తే అంత కమ్మటి రుచి వస్తుందని నాకింతవరకు తెలియదు. అమ్మ ఎదురుగా లేదు. కాబట్టి నా ఇష్టం వచ్చినంత తినేయవచ్చునని ఊహించుకున్న నాకు చాలా ఆశాభంగమే కలిగింది. అలవాటు లేని పొట్ట అవసరానికి మించినది స్వీకరించటానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఆ పిల్లలు ఇంత మళ్ళీ మారు వడ్డించుకోవటం చూసిన నాకు కళ్ళు తిరిగినాయి. బాప్రే! వాళ్ళు గనుక పట్నవాసం వచ్చారంటే చచ్చామన్నమాటే. రేషన్ రోజుల్లో వారం రేషన్ ఒక్కరోజు కూడా రాదు. అన్నం తినటం అయిన తర్వాత నేను పెరుగన్నంలో కలుపుకోకుండా గిన్నెలో వేయించుకుని చెంచాతో ఉత్తది తింటుంటే వాళ్ళు నన్ను వింతగా చూడటం ప్రారంభించారు. భోజనాలయిన తర్వాత రాజేశ్వరి ఎంగిలి కంచాలన్నీ తీసుకొని కడుగుతుంటే నేను కూడా వెళ్ళి నిలబడ్డాను. దొడ్లో బాదం చెట్టు క్రింద చకచకా శుభ్రంగా కడిగేసి ప్రక్కన పెట్టేస్తోంది. నేను కూడా కడగనా అన్నాను. వద్దు అన్నట్టుగా తల ఊపింది రాజేశ్వరి. ఎంతో మెత్తగా నిదానంగా కనిపించే రాజేశ్వరి పని చేయటంలో ఒక విధమైన తొందర, చాకచక్యం ఉండటం నేను గమనించాను. ఆ అమ్మాయికి ఇలా అతిగా పనిచేసే, చాలా మితంగా మాట్లాడే వాళ్ళంటే చాలా ఇష్టం. అమ్మ సంగతి గుర్తుకు రాగానే నా గుండెలు గల్లుమన్నాయి. క్షణం సేపు నాకు నా చుట్టూ ఉన్న పరిసరాలు వింతగా కలలా తోచాయి. ఈ బాదం చెట్టు నీడలో నేను నిలబడటం, రాజేశ్వరి కంచాలు కడగటం, దూరంగా కాకుల గుంపు ఎంగిలి మెతుకుల కోసం చుట్టుముట్టడం ఇదంతా నిజమేనా అనిపించసాగింది. అసలు కొత్త వాళ్ళంటేనే అశాంతం బిగుసుకుపోయి నల్లరాయిలా చలనం లేకుండా నిలబడిపోయే నేను ఇంత తక్కువ వ్యవధిలో వీళ్ళతో ఎలా కలిసిపోయాను? నేను వాళ్ళలో కలిశాను అనే కంటే వాళ్ళే నన్ను కలుపుకున్నారంటే బాగుంటుంది. స్నేహపూరితమైన రాజేశ్వరి చూపులు, వాత్సల్యాభిమానాలు నిండిన అత్తయ్య మాటలు, నేనంటే స్వర్గంలోంచి దిగి వచ్చిన దేవతలా చూస్తున్న పిల్లలు, ఇవన్నీ నాలో సహజంగా ఉండే సంకోచానుమానాలని దూరంగా నాకు తెలియకుండానే నెట్టివేసిన, రాక రాక వచ్చిన దాన్నని వీళ్ళు ఆర్భాటాలేం చేయటం లేదు. నేను ప్రతిసారి సెలవులకో, పండగలకో ఇక్కడకు వచ్చిపోయే మనిషినన్నట్టు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ ప్రవర్తనలో నిరాడంబరత వచ్చింది. అతిశయం లేని స్వభావం నన్ను ఆకర్షించింది. ఆంతర్యంలో ఆదరాభిమానాలున్న కళ్ళకు ప్రతిఫలించే తప్పు మాటల్లో బహిర్గతం చేయటం వీళ్ళకి చేతకాదు. చేతిలో పని అయిపోయిన తర్వాత రాజేశ్వరి నాకు ఇల్లు, వాకిలి అంతా తిప్పి చూపించింది. దొడ్లో వంట ఇంటి గుమ్మం నుంచి బావి వరకు గచ్చు వేయించి ఉండటం వల్ల కాలికి మట్టి అయ్యే అవకాశం తక్కువ. వీధి వైపు వాకిలి విశాలంగా ఉంది. అక్కడక్కడ గులాబీ చెట్లు, నందివర్ధనపు చెట్లు ఉన్నాయి. కుడివైపున పెద్ద పారిజాతం చెట్టు ఉంది. వీధి వైపు వరండాలో 2 పొడుగాటి బెంచీలు వేసి ఉన్నాయి. మగవాళ్ళు ఎవరైనా వస్తే అక్కడ కూర్చొని మాట్లాడి వెళ్తారట. ఆడవాళ్ళైతే అత్తయ్య ఎక్కడ ఉంటే అక్కడికి సరాసరి లోపలికి వస్తారు. రాజేశ్వరికి స్నేహితులనే వాళ్ళు లేనే లేరట. ఎప్పుడు అత్తయ్య వెనక తిరుగుతూ దాదాపు ఇంటి పనంతా తన చేతి మీద చక్కబెట్టే రాజేశ్వరికి స్నేహితులతో సరదాలకి, కబుర్లకి టైముందని నేననుకోను. రాత్రంతా నిద్ర లేదేమో. అందులో రాగానే చన్నీళ్ళు స్నానం చేసి వేడి వేడి భోజనం తిన్నానేమో. అలసట నిండిన నాకు కళ్ళు నిద్రాభారంతో మత్తుగా తూగసాగాను. రాజేశ్వరి వెంటనే ఇది గ్రహించిన దానిలా కాసేపు పడుకుంటావా అంది. నిద్ర రావటం లేదు, కానీ కొద్దిసేపు పడుకుంటే బాగుండుననిపిస్తోంది అన్నాను మొహమాటంగా. నిజం చెప్పాలంటే సుస్థి చేసినప్పుడో కాక చాలా బడలికగానో
ఉంటే తప్ప నాకు పగటి నిద్ర అలవాటు లేదు. రాజేశ్వరి నన్ను వెంట తీసుకుని పెద్ద హాలులో ఉన్న ముందు గదికి కుడివైపు ఆనుకొని ఉన్న మరో గది తలుపు తెరుస్తూ, ఇక్కడ పడుకో, నిద్ర పడుతుంది, గొడవ ఉండదు అంది. ఆ ఇంటి మొత్తానికి అదొకటే గదిలా ఉంది. చిన్నగా ఉన్న గాలి వెలుతురు ధారాళంగా వస్తున్నాయి. పడమటి వైపున ఉన్న కిటికీలోంచి దూరంగా ఏదో దేవాలయం కనిపిస్తోంది. గదిలో మంచం వేసి ఉంది. దానిమీద ఆకుపచ్చ, నలుపు కలిసిన గళ్ళతోనున్న చేనేత దుప్పటి పరిచి ఉంది. దిండుకి ఉతికి ఇస్త్రీ చేయని గలీబు తొడిగి ఉంది. నువ్వు పడుకో, నేనిప్పుడే వస్తా. రాజేశ్వరి వెళ్ళిపోయింది. మంచం మీద కూర్చున్న నేను గదంతా పరిశీలించా. నాకెదురుగా ఉన్న గోడ మీద అత్తయ్య చిన్నతనంలో ఎవరో నడివయసు ఆయనతో కలిసి ఉన్న ఫోటో ఉంది. రాజేశ్వరి తండ్రి బహుశా ఆయనే అనుకుంటా. మంచం వైపున గూడులాంటి అల్మారాలో 2 గరసలు ఏవో పుస్తకాలు పెట్టి ఉన్నాయి. వాటిని చూడగానే నాకు కుతూహలం కలిగింది. ఈ ప్రపంచంలో నాకు బొమ్మల తర్వాత మళ్ళీ అంత ఆసక్తిని కలిగించేవి కథల పుస్తకాలే. వీటిలో అద్భుతమైన సృష్టి మన కళ్ళకి కనిపిస్తుంది. మనం చూడాలని కలలు కన్నవి వీటిలో దొరుకుతాయి. ఈ పుస్తకాలే లేకపోతే మనిషి జీవితంలో వస్తున్న మార్పు మనకి అర్థమయ్యేది కాదు. పుస్తకాలు మానవ మేధస్సు సృష్టించిన అద్భుతాల్లో మొట్టమొదటిది. ఈ పుస్తకాల సెలక్షన్ బట్టి మనిషి వ్యక్తిత్వం నిర్ణయించవచ్చని నాకు బాగా తెలుసు. నేనింతవరకు చూడని, నాన్న నాకు చెప్పటం మర్చిపోయిన ఈ రాజేశ్వరి పెద్దన్నగారి వ్యక్తిత్వం విలువ కట్టేయటానికి నాకు మంచి అవకాశం లభించింది. మంచం మీద కూర్చున్న దానల్లా నేను ఆ గూడు వైపు వెళ్ళి దాని ముందు నిలబడి ఒక్కొక్క పుస్తకం తెరిచి చూశాను. అందులో పై వరుసలో ఉన్నవన్నీ హోమియోపతికి సంబంధించిన పుస్తకాలు. క్రింద వరసలన్నీ ఏ చెట్టుకి ఏ రోగం వస్తే నిర్మూలించటానికి ఏ ఏ చర్యలు తీసుకోవాలో, ఏ ఏ మందులు వాడాలో వివరాలు తెలుపుతున్న పుస్తకాలు. మొత్తానికి 2 రోగాలు, వాటి నిర్మూలనకి సంబంధించినవే. వెగటుగా మొహం పెట్టిన నేను మళ్ళీ వచ్చి మంచం మీద కూర్చున్నాను. నాకు తెలిసిపోయింది. రాజేశ్వరి పెద్దన్నయ్య పంచకట్టు వైద్యుడు. ఒక చిన్న పిలక, మెల్లో రుద్రాక్ష మాలలు ఉండవచ్చు. అందుకే నాన్న నాకు చెప్పి ఉండరు. నాన్నగారు అతన్ని నాకు పరిచయం చేయాల్సినంత ప్రత్యేకత అతనిలో ఏమీ ఉండదు.